మీలో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఒకప్పుడు నా ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు కాబట్టి ఇక నా జీవితం దాన్ని తిరిగి మళ్ళీ పొందలేను. ఒకప్పుడు నా పరిశుద్ధత ఇప్పుడు లేదు కాబట్టి నేను తిరిగి మరలా దాన్ని పొందలేను. ఒకప్పుడు పొందుకున్న అభిషేకం ఈ రోజు నాకు లేదు, తిరిగి నేను మళ్ళీ దాన్ని పొందుకోలేను అని అనుకుంటారు. కానీ మీకు విషయం చెప్పనా, మీ స్థితిని మరలా మీరు కనుక అడగగలిగితే ఆయన తిరిగి మీకు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడు ఏ విషయాల గురించి చెప్పాడంటే భౌతిక సంబంధమైన విషయాల గురించి చెప్పాలా, ఆత్మ సంబంధమైన విషయాల గురించి చెప్పాడు. మీరు కనుక అడగగలిగితే, మీరు కనుక ఆసక్తితో ప్రభువా నేను కోల్పోయింది మరలా మీరు నాకు తిరిగి అనుకరించానంటే నేను చెప్తున్నాను, దేవుడు కోల్పోయిన తిరిగి మరలా మీరు అనుకరిస్తాడు. ఏమేమి అనుకరిస్తాడు? ఏదైనా ఇస్తాడు. ఆత్మీయతను మీరు పోగొట్టుకున్న ప్రతి ఇవ్వగలడు ఆయన. ఒకవేళ మీ కుటుంబంలో సమాధానం పోయిందా, సంతోషం పోయిందా, మీ సాక్ష్యం పోయిందా, ఒకవేళ దేవుడికి నీకున్న కమ్యూనికేషన్ తగ్గిపోయిందా, నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తున్నాను, మీరు కనుక ఆసక్తితో అడగగలిగితే, దేవుడి పశ్చాత్తాపడగలిగితే దేవుడు మరలా తిరిగి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.